మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర్ గ్రామంలో గ్రామ వాస్తవ్యులు ఎల్లిగారు రామకృష్ణారెడ్డి వారి సతీమణి వారి కుటుంబ సభ్యులచే పైతర్ గ్రామంలో గ్రామ ప్రజల సౌకర్యార్థం నూతన కళ్యాణ మండపాన్ని నిర్మించి ప్రారంభించారు. ఆదివారం మండపంలో స్వామివారి కళ్యాణం సత్యనారాయణ వ్రత కార్యక్రమం చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, రిటైర్డ్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయలతో ప్రజల సౌకర్యార్థం గ్రామంలో కళ్యాణ మండపాన్ని నిర్మించడం ఎంతో సంతోషకరమని రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యాపన్నగారు రవితేజరెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యూత్ అధ్యక్షుడు సంతోష్ రావు, నాయకులు ఎలిగారు శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్, భానుప్రకాష్ రెడ్డి, మల్లారెడ్డి, మల్లేశం, భూమయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉమా రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ పెద్దలు, మన గ్రామస్తులు మరి ఊరికి ఏదైనా చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఒక ఫంక్షన్ హాల్ని కట్టించడం జరిగింది. ప్రజలందరికీ సంబంధించి కార్యక్రమం చేసుకోవాలంటే ఎక్కడో దూరం ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆలోచనతో మరి దాదాపు 20 లక్షల రూపాయలు వెచ్చించి ఒక మరి కమ్యూనిటీ హాల్ని మరి వారు కట్టించడం జరిగింది. దాని పూజా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. నేను రామకృష్ణారెడ్డి గారిని, వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఆ స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు గ్రామానికి చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటువంటి శక్తిని ఇవ్వాలని ఉమామహేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నా. మరి అదేవిధంగా దానికి సంబంధించి కొంత షెడ్ ఇంకా అవసరం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. గ్రామస్తులు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మాట్లాడేసి దానికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ భగవంతుడు కూడా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తీర్చేటువంటి శక్తిని ఇవ్వాలని, ఆ విధంగా ప్రభుత్వం కూడా సహకరించే విధంగా, రైతులంతా సుభిక్షంగా ఉండే విధంగా, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి ఉమామహేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నాను. జై ఉమామహేశ్వర స్వామికి ఓం.